गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशन द्वारा AP 6th क्लास हिंदी सेकंड लैंग्वेज कंटेंट మీకోసం సన్నద్ధత కార్యలో ఇకాయి 1లో నెక్స్ట్ టాపిక్ చల్ మేరే ఘోడే చల్ చల్ చల్। चल मेरे घोड़े चल चल चल, हिन हिनाते चल चल चल, तांगा खींचते चल चल चल, తాకత్ దిఖాతే చల్ చల్ చల్। తెలుగులో అనువాదం చేసుకుందామా? పదనా గుర్రమ పద పద పద, సకిలిస్తూ పద పద పద, బండి లాగుతూ పద పద పద, నీ శక్తిని చూపిస్తూ పద పద పద। చల్ అంటే పద అని, పోదాం పద అంటమే అలా అనమాట। ఇంకోసారి చూడండి, పదనా గుర్రమ పద పద పద, సకలిస్తూ పద పద పద, బండి అంటే జట్కా, జట్కా లాగుతూ పద పద పద, నీ శక్తిని చూపిస్తూ పద పద పద। చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, పదనా గుర్రమ పద పద పద, హిన్ హినాతే అది సకిలిస్తుంది కదా, ఆ సకిలిచే సౌండ్ చేస్తూ పద 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 అంటున్నాడు। బండి అంటే జట్కా, బండిలాగా, తాంగా అంటే జట్కా అనమాట। ఖీంచితే చల్ చల్ చల్, లాక్కుంటూ పద పద పద, నీ శక్తిని చూపిస్తూ పద పద పద, నీకేంతైతే శక్తి ఉందో ఆ శక్తిని చూపిస్తూ పోదాం పద అనేసి అంటున్నాడు, అవునా? ఇక్కడ పిక్చర్లో మనకి చాలానే కనిపిస్తున్నాయి। ఒక అబ్బాయి గుర్రం పైన వెళ్తున్నాడు, పక్షులు, కొండలు, కోనేడ్లు, నీళ్లు, జలపాతాలు, చెట్లు, చేమలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి। ఈ చిత్రమే లడక కిస్ పర్ బైఠా హై, ఈ చిత్రంలో అబ్బాయి దేనిపైన కూర్చొని ఉన్నాడు? గుర్రం పైన కూర్చొని ఉన్నాడు। చిత్రమే లడక ఘోడే పర్ బైఠా హై, చిత్రమే బచ్చా कहाँ बैठा है, किस पर बैठा है? घोड़े पर बैठा है। चित्र में लड़का घोड़े पर बैठा है, चित्र में बच्चा लड़का घोड़े पर बैठा है। लड़का किस रास्ते से जा रहा है, అబ్బాయి ఏ రూట్లో వెళ్తున్నాడు? లడకా జంగల్ కే రాస్తే సే జా రహా హై, అడవిలాగా ఉందా, సో అడవి దారిలో వెళ్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు। లడకా, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా మిమ్మల్ని, నాకు ఆన్సర్ చేయాలి మీరు, నేనే మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా। లడకా ఎటు వెళ్తున్నాడు? అడవి వైపుకు వెళ్తూ ఉన్నాడు అనమాట। ఘోడా కైసే దౌడ్ రహా హై, గుర్రం, ఘోడా అంటే గుర్రం, హార్స్, ఘోడా అంటే గుర్రం, హార్స్ అనమాట। ఎలా వెళ్తోంది? ఘోడా అంటే గుర్రం అనమాట। हार्स, बच्चा, लड़का। घोड़ा कैसे दौड़ रहा है? घोड़ा तेज से दौड़ रहा है, तेजी से दौड़ रहा है, చాలా ఫాస్ట్గా పరిగెత్తున్నాడు అనమాట। అబ్బాయి చాలా ఫాస్ట్గా గుర్రం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది। అబ్బాయి దేనిపైన కూర్చొని ఉన్నాడు? అబ్బాయి గుర్రం పైన కూర్చొని ఉన్నాడు అనమాట। घोड़ा कैसी आवाज़ें निकाल रहा है, గుర్రం ఎలా సౌండ్ చేస్తుంది? ఘోడా హిన్ హినాతే హుయే జా రహా హై, గుర్రం సౌండ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట। ఘోడా గాడి కో క్యా కహతే హై, ఘోడా గాడి అంటే మామూలు అయితే ఘోడా చలానే వాళ్ళే గాడి అనమాట। అంటే దాన్ని ఏమంటామంటే తాంగా అంటాం మనం। మామూలుగా అయితే గుర్రంతో పాటు బండిని కడితే దాన్ని తాంగా అంటాం, గుర్రం ఒకటే ఉంటే గుర్రము అంటాం అనమాట। గుర్రం సవారీ, తాంగా సవారీ అన్నట్టుగా। घोड़ा कैसा जानवर है, या పశు, జాన్వర్ అంటే అనిమల్ అనమాట। ఎలాంటి అనిమల్ అది, ఎలాంటి పశువు అది? ఘోడా ఏక్ పాల్తూ, చాలా పాల్తూ అనమాట। పాల్తూ అంటే మామూలు పెట్ అనిమల్, మనం పెంచుకోవచ్చు దాన్ని। నెక్స్ట్ సాధు జంతువు అనమాట ఇది। తాకత్వర్, అంతేకాకుండా చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, చాలా శక్తివంతమైందనమాట, ఓకేనా? చల్ 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 కిస్ ప్రకార్ కా శబ్ద హై, మామూలుగా అయితే చల్ 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 అనే వర్డ్స్ చాలాసార్లు యూస్ చేస్తారు కదా ప్రతి సెంటెన్స్। చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, హిన్ హినాతే చల్ చల్ చల్, ప్రతి లైన్లో చల్ 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 ఉంది కదా, అలాంటిది ఏంటంటే పునరుక్తి శబ్ద, అంటే రిపీటెడ్ వర్డ్స్ అనమాట, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే వర్డ్స్ని అనమాట। చల్ 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 అన్నదాన్ని మనం పునరుక్తి వర్డ్స్ అనేసి అంటామన్నమాట। ఇక్కడ పిక్చర్లో మనకు పక్షులు కనిపిస్తున్నాయి, మనం క్వశ్చన్ వేయచ్చు, ఎలా పిక్చర్లో ఎన్ని పక్షులు ఉన్నాయి కౌంట్ చేసి చెప్పండి అనేసి। పక్షి క్యా కర్ రహే హై, పక్షులు ఏం చేస్తున్నాయి అక్కడ, ఎగురుతున్నాయి। పిక్చర్లో ఎన్ని పక్షులు ఉన్నాయి నాకు కామెంట్ చేస్తారా? సో ఈ విధంగా మనకి చల్ అంటే పద, ఘోడా అంటే గుర్రము, తాంగా అంటే గుర్రబండి, తాంగా అంటే గుర్రబండి। మీకు అన్నీ మళ్ళీ లెసన్ అంతా అయిపోయిన తర్వాత మీకు మీనింగ్స్ ఇస్తానన్నా, మీనింగ్స్ నేను మీకు టైప్ చేసి పంపిస్తాను, ఒక వీడియోలో పెడతాను, ఓకేనా? సో లెసన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి। ఇలా
ఖీంచిన అంటే లాగుట, పుల్ అనమాట. దిఖానా అంటే చూడడం అనమాట. సో ఈ విధంగా మనకి చల్ మేరే ఘోడే లెసన్ ద్వారా మనం ఇక్కడ గుర్రం పైన ఒక అబ్బాయి సవారీ చేసుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉన్నాడనమాట. అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయనే టాపిక్ గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. సపరేట్గా నేను మీకు పాట కూడా పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్